హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే టమాటా పచ్చడి అండి. ఇది మగ్గబట్టి చేస్తారు. ఇది ఈ విధంగా కూడా చేస్తారు, మళ్ళీ మనం ఎండబెట్టి కూడా చేస్తారు. అది ఎక్కువ కాలం 1 ఇయర్ పాటు నిలవ ఉంటుంది. ఇదేమో ఒక 1 మంత్ బయట పెడితే కనుక 1 మంత్ వరకు ఉంటుంది. మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు ఉంటుందండి. సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఈ విధంగా దీన్ని పచ్చడిని దీంట్లో పెట్టుకోవాలండి. చూసారు కదండి, ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి దీన్ని తయారు చేసుకోవడానికి మనం చూద్దాము. అలాగే ఇప్పుడు మరి ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దామా? టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ నేను టమాటాలను తీసుకున్నాను. ఇక్కడ కడిగి పెట్టుకొని తుడిచి పెట్టుకున్నాను. అలాగే ఉప్పు సగం గ్లాస్కి కొంచెం పైకి. ఇదేమో నిండా కారం అండి. మనం కావాలంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు సరిపోకపోతే. అలాగే చింతపండు కొంచెం తీసుకున్నాను, ఇంత ఒక ముద్ద. అలాగే మెంతిపిండి కొంచెం, సగం గ్లాస్కి తక్కువగా కొంచెంగా మెంతిపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలన్నిటినీ కట్ చేసుకోవాలి సన్నగా. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనం తీసుకునేటప్పుడు పచ్చడి కొంచెం పెద్ద ముక్క కాకుండా ఉంటుంది. ఇలా ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యేలోపు ఇవన్నీ కట్ చేసుకోవడం అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని ప్యాన్లో వేసుకోవాలి. ఇవన్నీ టమాటాలు మగ్గడానికి సరిపడా ఆయిల్ని కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడైంది కదండి, దీంట్లో వేసేసుకోవాలి. దీనిలోకి 1 స్పూన్ వరకు పసుపు వేసి, అలాగే తీసి పెట్టుకున్న చింతపండుని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా దీన్ని బాగా మగ్గబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ ఒక 10 మినిట్స్ అట్లా పడుతుంది. దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య కదుపుతూ ఉండాలి. దీన్ని మధ్యలో హైలోను మీడియం ఫ్లేమ్లోను పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోయి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు దీన్ని మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఇది ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న ఉప్పు ఉంది కదా, ఈ ఉప్పు అంతా వేసేసుకోవాలి. అలాగే కారం కూడా వేసేసుకోవాలి. అలాగే మెంతిపిండి, ఇదంతా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని చల్లారబెట్టుకొని దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కానీ మనం చల్లారబెట్టుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వేరొక ప్యాన్ని తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్, ఇప్పుడు మనం ఏదైతే గ్లాస్తో తీసుకున్నామో ఉప్పు కారం తీసుకున్నాం కదండి, ఆ గ్లాస్తో గ్లాసుడు ఆయిల్ వేయాలి. ప్యాన్ వేడయ్యాక ఆవాలు కొన్ని వేయాలి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇవి చిటపట్లాడాక ఇంగువ 1 స్పూన్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ టమాటా పచ్చడిని ఇది రెడీ అయిపోయింది కదండి. అయితే దీన్ని గ్రైండ్ చేద్దాం అనుకున్నాను, కానీ అది చాలా పేస్ట్ లాగా ఉడికిపోయింది. సో అంత గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, మెత్తగా అయిపోయింది కాబట్టి
ఇప్పుడు మనం ఆయిల్ని తీసుకున్నాం కదండి, ఆ ఆయిల్ని తెరమూత పెట్టుకున్నాం కదా, అంతా దీంట్లోకి వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది ఇట్లా చూస్తుంటేనే మనకు తినాలనిపించేట్టుగా ఉంటుంది. దీంట్లో మీరు వేసిన పాళ్ళు కరెక్ట్గానే సరిపోతాయి. ఒకవేళ ఏమైనా మీకు తక్కువ అని, మీకు ఏమన్నా అట్లా ఎక్కువ అనిపిస్తే కనుక ఏమన్నా ఉంటే సరి చూసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ వేసాను, నాకు కరెక్ట్గానే సరిపోయింది. సో టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. మరి మీరు కూడా దీన్ని ట్రై చేసి ఇది కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇది కనీసం మనం బయట పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుందండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 నెలల వరకు నిలవ ఉంటుంది. సో మరి మీరు దీన్ని ట్రై చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.